ఒక లివింగ్ ఆర్గనిజంలో బయలాజికల్ ఫంక్షన్స్ అన్నీ ఆగిపోతే దాన్ని డెత్ అంటారు. డెత్ అవగానే బాడీ డికంపోజ్ అయి పాంచభౌతికమైన దేహం మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోద్ది. పూర్వం చావును చూసి మనలాగా భయపడేవాళ్ళు కాదు, డెత్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో చూసేవాళ్ళు. తమిళనాడులో ఒక రిచువల్ ఉండేది, దాని పేరు తలై కూత్తల్. అదేంటంటే, బాగా ఓల్డ్ అయిపోయినాక నేను ముసలివాడిని అయిపోయాను, జీవితంలో అన్నీ చూశాను, ఇంకా పిల్లలకి బడ్డీని అవ్వకూడదు అని డిసైడ్ చేసుకొని తనకు కావాల్సిన వాళ్ళందరినీ పిలుచుకొని మనములు మనవరాలతో 2-3 రోజులు గడిపి ఆ తర్వాత ఆ రిచువల్ చేసేవారు. ఇట్స్ లైక్ మెర్సీ కిల్లింగ్. ఆ ముసలాయనకి ఉదయాన్నే ఒళ్ళంతా ఆయిల్ బాత్ చేయించడం, కొబ్బరి నీళ్ళు తాగించడం, దాని తర్వాత ఏదో ప్రాసెస్ ఉంది. అలా చేస్తే వాళ్ళకి విపరీతమైన జ్వరం వచ్చి కిడ్నీ ఫెయిల్ అయ్యి 2 రోజులు చచ్చిపోయేవాడు. దాన్ని వాళ్ళు డీసెంట్ డెత్గా భావించేవాడు. అయితే తర్వాత ఈ రిచువల్ని అడ్డం పెట్టుకొని ఆస్తి కోసం ఇంట్లో ముసలాళ్ళని చంపేయడం మొదలుపెట్టారు. దాంతో ప్రభుత్వం దీన్ని నిషేధించింది. ఇప్పుడు అది చేస్తే చాలా నేరం. అయితే లైఫ్లో డీసెంట్గా బతికిన వాళ్ళే చావును కూడా డీసెంట్గా చూడగలరు. ఇండియాలో ఉన్న లా ప్రకారం ఐసీయూలో పేషెంట్కి ట్రీట్మెంట్ విత్డ్రా చేయడం లాంటివి చేయకూడదు. గుండె చనిపోతే సిపిఆర్ తప్పనిసరిగా చేయాలి. పేషెంట్ చనిపోతాడని డాక్టర్ చెప్తాడు, కానీ పిల్లలు అతనికి చెప్పొద్దు అని ఆ విషయం దాస్తుంటారు. అతను వాళ్ళకి తండ్రో తాత అయ్యి ఉంటాడు. అతనే వీళ్ళందరినీ పెంచాడు, అన్ని కష్టాలు తెలిసినాడు. అతను చూడండి కాదు, ఇలాంటి ఎన్నో చావులు చూసిన మనిషి. అలాంటి మనిషికి మనం నిజం చెప్పకుండా దాస్తుంటాం. చెప్తే తప్పే ఉంది. ముందుగా తెలిస్తే ఆయన ఏదో ప్లాన్ చేసుకుంటాడు కదా. కానీ అబ్రాడ్లో వేరే రూల్స్ ఉన్నాయి. పేషెంట్ అడ్మిట్ అవగానే డాక్టర్ తెలిసిపోద్ది బతుకుతాడో లేదో. వెంటనే టెర్మినల్ ఈవెంట్ రాసేస్తారు. రాసి ఫస్ట్ పేషెంట్కి చెప్తారు, నువ్వు చనిపోతున్నావు అని. అతను ఎవరికి చెప్పమంటాడో కనుక్కొని వాళ్ళకి మాత్రమే డాక్టర్లు చెప్తారు. ఒకవేళ అతను ఎవరికి చెప్పొద్దంటే ఎవరికి చెప్పరు. అలాగే పేషెంట్ని అడిగి అడ్వాన్స్ డైరెక్టివ్ రాస్తారు. నేను ఎలా చనిపోదాం అనుకుంటున్నాను, ఎంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, గొట్టాలు అవి పెట్టాలా వద్దా, సిపిఆర్ చేయాలా లేదా, ఇలాంటివన్నీ పేషెంట్ని అడిగి రాసుకుంటారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. ఎక్కువ సఫరింగ్ లేకుండా పేషెంట్కి ఇష్టమైన విధంగా సుఖంగా ప్రాణాలు వదిలేయటం. అక్కడ పేషెంట్ చెప్పే ప్రతి ఒపీనియన్కి వాల్యూ ఇస్తారు. ఎందుకంటే చాలామంది నేను ఆల్రెడీ 95, ఇంకెంతకాలం బతకగలను, పిల్లలకు నేను చేయాల్సింది చేసేసాను, నన్ను మనశ్శాంతిగా పోనివ్వండి అంటారు. ఇక అక్కడి నుండి వార్డులో ఉన్న డాక్టర్ నర్సులతో ఎంతో ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ హాయిగా చనిపోతారు. 90% పీపుల్ ప్రాణాలు నర్సులు డాక్టర్ల చేతుల్లోనే వదిలేస్తారు. రోజు చావుని దగ్గరగా చూసేది వాళ్ళే. ఇక్కడ మనం బతుకున్నప్పుడు ఆ మనిషిని సుఖంగా బతకలేవు, చనిపోయేటప్పుడైనా అతనికి ఇష్టం వచ్చినట్లు చావనివ్వం. ఏదైనా చివరి క్షణాల్లో వాళ్ళని ట్రబుల్ చేయకుండా ఉంటే చాలా మంచిది. లేకపోతే డిస్సాటిస్ఫాక్షన్తో చనిపోతారు. జీవితంలో చివరి క్షణాలు, వాళ్ళ ప్రతి చివరి క్షణం చాలా ఇంపార్టెంట్. వీ మస్ట్ వాల్యూ దెమ్. ధైర్యంగా, నిజంగా, నిజాయితీగా, అందంగా బతికిన వాళ్ళు మాత్రమే చావును కూడా డీసెంట్గా చూడగలరు.